నిన్న పాకిస్తాన్లోని బలోచిస్తాన్ ప్రావిన్స్లో హింస చెలరేగింది. బలోచిస్తాన్ ప్రావిన్స్లోని ముసాఖిల్ అనే జిల్లాలో 23 మంది అసాసినేషన్ గురయ్యారు. చాలా దారుణంగా. ఇంతటి హింస బలోచిస్తాన్లో ఎందుకు జరుగుతుంది? ఎవరు చంపేశారు వీళ్ళని? బలోచిస్తాన్లో మిలిటెంట్ గ్రూప్స్ ఉన్నాయి. ఒక ముఖ్యమైన గ్రూప్ బలోచ్ లిబరేషన్ ఆర్మీ BLA. వీళ్ళు నిన్న మొత్తం హైవేస్ బ్లాక్ చేసేసారు. బలోచిస్తాన్కి వచ్చే హైవేస్, ట్రక్స్, బస్సులు మొత్తం చెక్ చేశారు. అందరి ID కార్డులు చెక్ చేశారు. ఎవరైతే లోకల్ పీపుల్ కాదో, ఎవరైతే బలోచీస్ కాదో వాళ్ళని హతమార్చారు. ఎక్కువగా పంజాబీస్, పాకిస్తాన్ సైడ్ పంజాబీస్, పాకిస్తాన్ సైడ్ సింధీస్ ఉన్నారంటే మేజర్గా పంజాబీస్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళని చంపేశారనమాట. ఎందుకు బలోచిస్తాన్లో ఇలా హతమారుస్తున్నారు? నిన్నే కాదు, రెగ్యులర్ గా జరుగుతూనే ఉన్నాయి. ఏప్రిల్లో కూడా బస్సును ఆపేసి బస్సులో ID కార్డ్స్ చెక్ చేశారు. ఐడెంటిటీ ప్రూఫ్స్ అనమాట. ఎవరైతే లోకల్ పీపుల్ కాదో, అంటే బలోచ్ కానీ పస్తూన్స్ కానీ వీళ్ళు కాదో, మిగతా ప్రాంతాలు సింధీస్, పంజాబీస్ వీళ్ళందరినీ చంపేస్తున్నారు. పాకిస్తాన్ సైడ్ లో వీళ్ళందరినీ ఎందుకు చంపేస్తున్నారు ఈ బలోచీస్? ఇదే పెద్ద క్వశ్చన్. బలోచిస్తాన్ అనేది పాకిస్తాన్ లో అతిపెద్ద ప్రావిన్స్. పాకిస్తాన్ భూభాగంలో 44% బలోచిస్తాన్ ప్రావిన్సే ఉంది. ఈ బలోచిస్తాన్ ప్రావిన్స్ కి ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్ కూడా ఉన్నాయి. మనకు తెలుసు, ఇరాన్ లో సుస్తాన్ బలోచిస్తాన్ బార్డరు, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్ కంట్రోల్ ఆఫ్ఘనిస్తాన్. అంటే ఎక్కడైతే కాన్ఫ్లిక్టింగ్ జోన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా బలూచిస్తాన్కి బార్డర్ లో ఉన్నాయి. అక్కడి నుంచి కూడా హైడౌట్స్ ఉన్నాయంట ఈ బలోచి మిలిటెంట్స్ కి. అంతేకాదు, బలూచిస్తాన్కి అరేబియన్ సీ అవుట్లెట్ కూడా ఉంది. ఈ ప్రావిన్స్ కి అరేబియన్ సీ అవుట్లెట్ ఉంది. ఇదే ప్రావిన్స్ లో పాకిస్తాన్ ప్రెస్టీజియస్ గ్వాడార్ పోర్ట్ కూడా కడుతుంది. చైనా సహాయంతో గ్వాడార్ పోర్ట్ పాకిస్తాన్ తయారు చేసింది కదా, ఆ పోర్ట్ కూడా, ఈ నిర్మించిన పోర్ట్ కూడా ఇదే ప్రాంతంలో ఉందన్నమాట. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, బలోచిస్తాన్ అనేది పాకిస్తాన్ లో పెద్ద టెరిటరీ, పెద్ద ప్రావిన్స్. అయితే ఇంత పెద్ద ప్రావిన్స్ ఉన్నా కానీ అక్కడ జనాభా, పాకిస్తాన్ జనాభా దాదాపు 241 మిలియన్ల జనాభా ఉన్నారు పాకిస్తాన్ లో. వాళ్ళలో 6% మాత్రమే బలూచిస్తాన్ లో నివసిస్తారు. వీళ్ళు కూడా చాలా పేదలు, అండర్ డెవలప్డ్. పాకిస్తాన్ మొత్తంలో కల్లా వెనకబడిన ప్రాంతం, బ్యాక్వర్డ్ ప్రాంతం ఏదైతే ఉందంటే అది బలూచిస్తాన్ మాత్రమే. బలూచిస్తాన్ లో మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి, మైన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అంతేకాదు, బలూచిస్తాన్ న్యాచురల్ రిసోర్స్ కానీ ఇవన్నీ చాలా అక్కడ బెస్ట్ గా ఉంటాయి. అయితే బలూచిస్తాన్ లో ఉన్న రిసోర్సెస్ పాకిస్తాన్ డెవలప్మెంట్ కి వాడుతున్నారు. పాకిస్తాన్ లో మిగతా ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి వాడుతున్నారు. బలూచిస్తాన్ మాత్రం డెవలప్ అవ్వట్లేదు. ఇదే బలూచిస్తాన్ వాళ్ళ గోల. అంతేకాదు, బలోచి మిలిటెంట్స్ ప్రకారం ఇక్కడ గ్వాడార్ పోర్ట్ తో పాటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కట్టేస్తున్నారు. చైనా వాళ్ళు, కెనడా వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. సో ఇప్పటి వరకు ఎక్కువగా బలోచి మిలిటెంట్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ ని, గవర్నమెంట్ ఫోర్సెస్ ని, గవర్నమెంట్ ఇన్స్టాలేషన్స్ ని, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ని అటాక్ చేసేవాళ్ళు. పాకిస్తాన్ ఆర్మీని అటాక్ చేసేవాళ్ళు. ఈ మధ్య కాలంలో చైనీస్ నేషనల్స్ అటాక్ చేస్తున్నారు, కెనడియన్ నేషనల్స్ అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ ఏం పని? మా మైనింగ్ రిసోర్సెస్ వీళ్ళకెందుకు, మా మినరల్స్ రిసోర్సెస్ వీళ్ళకెందుకు, మా న్యాచురల్ గ్యాస్, మా ఆయిల్ రిసోర్సెస్ వీళ్ళకెందుకు? ఇదే వాళ్ళ గొడవ అంతా. బలూచిస్తాన్ లో ఆయిల్, గ్యాస్, మైన్స్, మినరల్స్ ఇవన్నీ ఎక్కువ. వీటితోనే పాకిస్తాన్ చాలా వరకు సర్వైవ్ అవుతుంది. కానీ బలూచిస్తాన్ మాత్రం డెవలప్ అవ్వట్లేదు. కొన్ని శతాబ్దాల నుంచి కూడా బలూచిస్తాన్కి ఒకటే సమస్య. మేము బలోచిస్, అంటే అక్కడ బలోచిస్ తర్వాత పస్తూన్స్ ఎక్కువ ఉంటారు. మేము బలోచిస్, మాకు ప్రత్యేకమైన రికగ్నిషన్ ఉండాలి. 1948 పాకిస్తాన్కి ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఇండిపెండెన్స్ వచ్చిందో, బ్రిటిష్ ఎంపైర్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చిందో, అప్పటి నుంచి కూడా బలూచిస్తాన్ మాకు ఇండిపెండెన్స్ కావాలి, మమ్మల్ని సపరేట్ గా చూడాలని కొంతమంది అడుగుతున్నారు. కొంతమంది ఏమో మాకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి, అటానమీ ఇవ్వాలని అడుగుతున్నారు. మొత్తానికి అక్కడ కంటిన్యూస్ గా 1948 నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్ గా హింస చెలరేగుతుంది. అంతేకాదు, బలూచిస్తాన్ ప్రావిన్స్ లో పాకిస్తాన్కి ఎప్పుడైతే జనరల్ ముషరఫ్, ఎవరైతే మిలిటరీ లీడర్, ఆయన పాకిస్తాన్ అధ్యక్షుడు అయ్యారో, ముషరఫ్ చాలా స్ట్రాంగ్ గా పాకిస్తాన్ లో బలూచిస్తాన్ మూవ్మెంట్స్ ని అణకొట్టాడు. కౌంటర్ ఇన్సర్జెన్సీ అంటే కొన్ని వందల మంది మిలిటెంట్స్ ఎత్తుకుపోయి టార్చర్ పెట్టడం, చంపటం. దాదాపు వాయిస్ ఆఫ్ బలోచి మిస్సింగ్ పర్సన్స్ అని ఒక డేటా ప్రకారం అయితే, అఫీషియల్ డేటా ప్రకారమే 7,000 మంది మిస్ అయిపోయారంట. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ మాత్రం బలోచి మిలిటెంట్స్ అరాచకం సృష్టిస్తున్నారు, వీళ్ళని ఉంచకూడదని చెప్పి పాకిస్తాన్ గవర్నమెంట్ అనుకుంటుంది. అంటే వాళ్ళ ఇన్సర్జెన్సీ, మిలిటెన్సీ బలోచి ప్రావిన్స్ వల్ల ఎక్కువ అవుతుందని. అయితే దీనికి ఇరాన్ నుంచి కొన్ని ప్రాంతాల నుంచి, ఆఫ్ఘనిస్తాన్ కొన్ని ప్రాంతాల నుంచి కూడా, ఎందుకంటే ఇక్కడ బార్డర్ ఏరియా కాబట్టి ఈ వల్నరబుల్ ఏరియాలో చాలా మంది అక్కడ సపోర్ట్ సిస్టమ్ కూడా వీళ్ళకు ఉందన్నమాట బలోచిస్తాన్కి. అయితే జనరల్ పర్వేజ్ ముషరఫ్ మాత్రం అప్పట్లో చాలా స్ట్రాంగ్ గా ఈ బలూచిస్తాన్ ఇన్సర్జెన్సీని అణకొట్టారు. అప్పట్లో నవాబ్ అక్బర్ ఖాన్ బుక్తి అని చెప్పి ఒక లీడర్ ఉండేవాడు బలోచిస్ కి.
ఆయన చంపేశారు కూడా ఆ టైంలో. సో కంటిన్యూస్ గా గవర్నమెంట్ కి బలోచి మిలిటెంట్స్ కి మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. వెస్టర్న్ కంట్రీస్ అమెరికా, యూకే ప్రకారం బలోచ్ లిబరేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, బలోచ్ లిబరేషన్ ఆర్మీ BLA ఏదైతే ఉందో అది ఇన్సర్జెంట్ గ్రూప్, అంటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా అమెరికా, యూకే ఇలా వెస్టర్న్ కంట్రీస్ అని స్టాంప్ వేసాయి అనమాట. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చాలా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ నడుపుతున్నారు. ఒక ఆర్గనైజేషన్ గా చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వీటిలో కూడా వీటి మధ్య కూడా గొడవలు అక్కడ ఉన్నాయన్నమాట. ఓవరాల్ వాళ్ళు ఏం కోరుకుంటున్నారు బలోచిస్ అంటే, మాకు పాకిస్తాన్ నుంచి కొంతమంది అయితే ఇండిపెండెన్స్ అడుగుతున్నారు, లేదు మాకు సపరేట్ ఐడెంటిటీ కావాలి, మా రిసోర్సెస్ మాకే కావాలి. ఇక్కడ కెనడియన్ కంపెనీస్కి ఏం పని, ఇక్కడ చైనా కంపెనీస్కి ఏం పని, అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు కడుతున్నారు? కెనడాలోని ఒక మైనింగ్ కంపెనీ బారిక్ గోల్డ్ అనే కంపెనీ బలూచిస్తాన్ ప్రాంతంలో అతి పెద్ద మైనింగ్ ప్రాజెక్ట్ రెకో దిక్ అని చెప్పి చాలా పెద్ద మైనింగ్ ఏరియా అనమాట. గోల్డ్ ఇవన్నీ అక్కడ దొరుకుతాయి. ఆ ఏరియాలో 50% మైనింగ్ రైట్స్ ని తీసేసుకుంది. కెనడియన్స్ కి ఇక్కడ ఏం పని, చైనీస్ కి ఇక్కడ ఏం పని అని చెప్పి వాళ్ళ గొడవ. అంతేకాదు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు కడుతున్నారు, ఎందుకు మా రిసోర్సెస్ బయటకు తీసుకెళ్లిపోతున్నారు, ఎందుకు పాకిస్తాన్ మా రిసోర్సెస్ తో రిచ్ అవడానికి ట్రై చేస్తుంది, బలూచిస్తాన్ రిసోర్సెస్ బలూచిస్తాన్వే కదా, ఇవన్నీ అనమాట. అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ మాత్రం అప్పుడప్పుడు ఇండియా పైన ఎలిగేషన్స్ వేస్తూ ఉంటుంది. ఇండియానే బలూచిస్తాన్ లో ఇన్సర్జెన్సీని ప్రమోట్ చేస్తుంది, ఇండియానే బలూచిస్తాన్ లో ఇన్సర్జెన్స్ సపోర్ట్ చేస్తుందని. ఇవన్నీ పక్కన పెడితే బలూచిస్తాన్ లో మిలిటెన్సీ, ఇన్సర్జెన్సీ, ఎక్స్ప్లాయిటేషన్, బలూచిస్తాన్ లో పేదల్ని పేదలుగానే ఉంచుతున్నారు, బలూచిస్తాన్ లో పేదల్ని పేదలుగానే ఉంచుతున్నారు. బలూచిస్తాన్ లో ఈ ఎక్స్ప్లాయిటేషన్ అనేది విపరీతంగా జరుగుతుంది. హ్యూమన్ రైట్స్ వయలేషన్స్, మానవ హక్కుల ఉల్లంఘనలు కూడా బలూచిస్తాన్ లో చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఒక పక్క బలోచి మిలిటెంట్స్, ఇంకో పక్క పాకిస్తాన్ మిలిటరీ గ్రూప్స్, ఇవన్నీ కూడా ఫైటింగ్ అక్కడ విపరీతంగా జరుగుతుందని అర్థమవుతోంది. అండ్ బలోచి మిలిటెంట్స్ పాకిస్తాన్ మిలిటరీ గ్రూప్స్ నే కాదు సివిలియన్స్ అటాక్ చేస్తున్నారు. అంటే బలోచీస్ కాకుండా మిగతా సివిలియన్స్ అటాక్ చేస్తున్నారు. అంతేకాదు వీళ్ళు కెనడియన్ అఫీషియల్స్ ని, చైనీస్ అఫీషియల్స్ ని కూడా టార్గెట్ చేసి చంపుతున్నారు.